ఏమని పిన్ని? అక్షర పెన్ డ్రైవ్ లో దాచిన ప్రూఫ్స్ తీసేశామనా? చెప్పండి. ఎంత వెతికినా దొరకదు, వెతకొద్దు అనా? అక్షర, అవునత్తయ్య గారు. అయ్యో అలాంటిదేం లేదమ్మా. మాకు అసలేం తెలీదు. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు కూడా మాకేం అర్థం కావట్లేదు. నిజం. మీ ఫోన్ ఇవ్వండి. పోనా? దేనికి? ముందు ఇవ్వండి. మీకేం తెలియకుండానే ఆ రేష్మి మీకు మార్నింగ్ నుండి 10 సార్లు కాల్ చేసిందా? ఏం తెలియకుండానే పెన్ డ్రైవ్ పని అయిపోయిందని తనకి మీరు మెసేజ్ పెట్టారా? అసలు మిమ్మల్ని నమ్మి ఆశ్రయం ఇస్తే వీళ్ళు చేసిన పని ఇదత్తయ్య గారు. అసలు వీళ్ళు వచ్చిందే ఎందుకు? ఈరోజు శిక్ష పడాల్సిన నీలాంబరికి వీళ్ళు అమ్ముడు పోవడం వల్లే ఆవిడ తప్పించుకుంది. వదినా, అది ఏంటే అది ఇది? నిన్ను మానవా నువ్వు? ఎంత చెప్పినా బుద్ధి రాదే నీకు? పాడు బుద్ధి నువ్వు. నీ అమ్మని కాదే, ముందు నిన్ను కొట్టాలి. ల్యాప్టాప్ తో వచ్చి ప్రూఫ్స్ డిలీట్ చేస్తావా? అసలు పాత్రధారివి నువ్వే కదే. అల్లుడు గారు చెప్పారని నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వటం మాది తప్పు. ఇక జీవితంలో మారవా నువ్వు? భర్తనే చంపించిన దానికి సహాయం చేస్తావా? మీ వల్ల ఒక హంతకురాలు తప్పించుకుంది, ఒక దుర్మార్గురాలు బయట దర్జాగా తిరుగుతుంది. వదినా, అలా చెయ్యాలని మాకు కూడా లేదు వదినా. కానీ అలా చెయ్యకపోతే చంపేస్తానని మమ్మల్ని బెదిరిస్తేనే అలా చేసాం. ఛీ! ఇంకా అబద్ధాలు కూడా ఆడుతున్నారు. మీ మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడు మా మొహాలు మీకు చూపియంగా. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు కూడా- ముట్టుకోకో. సరే వదినా, క్షమించు. ఇంకెప్పుడు ఇలా చేయను వదినా. మేము ఎవ్వరి మాట వినం. మీరు వినరా? మిమ్మల్ని ఇక జీవితంలో నమ్మను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళ. అబ్బా, వెళ్ళండి. దీన్ని నమ్మటం మన పాపం అయిపోయింది. ఇక ఆ నీలాంబరిని ఏమీ చేయలేమా? జరగలేదని విర్రవీగుతుంది అత్తయ్య గారు. తప్పు చేయడం అలవాటైన వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. ఇంకెందులోనో దొరుకుతుంది, చిప్పకూడు తినిపిస్తాను. దాన్ని మాత్రం వదలను.